వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆత్మీయ సమావేశం అమెరికాలోని ఓర్లాండోలో ఘనంగా జరిగింది. డాక్టర్ కొండా మోహన్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాసుదేవరెడ్డి, సాయి ప్రభాకర్, డాక్టర్ నరేందర్ రెడ్డి, రఘు, కేశవ్, ప్రవీణ్, డాక్టర్ కిషోర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ లగుడు, జనార్దన్, సంజీవ, రాజయ్య, సురేందర్, వీరారెడ్డి, వంశీ, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రస్తావించారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటుగా వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలని డాక్టర్ వాసుదేవరెడ్డి కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యకలాపాలను చంద్రబాబు నాయుడు ఆపేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు దౌర్జన్యాలు మరియు తప్పుడు వాగ్దానాల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్షించడానికి ఎన్ఆర్ఐలందరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈరోజు మోహన్ రెడ్డి గారి ఇంటికి రావడం, అక్కడ మిత్రులందరినీ కూడా మోహన్ రెడ్డి గారు ఆహ్వానించి మంచి డిన్నర్ అరేంజ్ చేశారు. దాంతోపాటు డాక్టర్ వాసుదేవరెడ్డి గారు, అలాగే మిత్రులు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా జనార్దన్ గారు, వీళ్ళందరూ లాస్ట్ టైం కూడా ఒకసారి నేను 10 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు మోహన్ రెడ్డి గారి ఇల్లు కాదు, వేరే ఇల్లు, అక్కడ అప్పుడు మర్చిపోయారు చాలా మంది సార్, అందరూ కూడా ఇక్కడ కనిపించారు. చాలా సంతోషం. ఇవాళ నేను ఆర్లాండో వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ రకంగా అందరినీ ఆహ్వానించి ఒక డిన్నర్ ఏర్పాటు చేసి కాస్త ఇచ్చా విషయాలు, అన్ని విషయాలు, రాజకీయాలు, అన్ని విషయాలు మాట్లాడుకునేటటువంటి అవకాశం కలిగించడం చాలా సంతోషం. దానిలో చాలా విషయాలు మరి వాసుదేవరెడ్డి గారు అయితే ఈ మెడికల్ కాలేజెస్ అంశాల మీద చాలా అంశాలను వివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీని ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ చేయటం వల్ల వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారని భావించేటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. ఆయన క్లాస్మేట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మెడిసిన్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ అమెరికా వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కలిసి ఎక్కువ మంది డాక్టర్స్ కనిపించారు. వాళ్ళందరితో కలిసి ఈ సమయం గడపడం నాకు ఓర్లాండోలో చాలా సంతోషాన్ని ఇచ్చిందని సందర్భంగా చేస్తూ ముఖ్యంగా మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.